జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతం 23వ రోజు 23వ పాసురం. మారి మలై ముజంజిల్ మన్ని కిడందు రంగుం సీరియ సింగం మరివుత్తు తీవిజిత్తు వేరి మయిర్ పొంగ ఎప్పాడుం పేరందుదరి మూరిని మిరందు ముజంగి పురప్పట్టు పోదరుమా పోలేని పూవై పూవண்ண ఉన్ కోయిల్ నిన్ను వింగనే పోందరుళి కోప్పుడయ్య సీరియ సింగాసనத்திருந்து யாம் வந்த காரியம் ஆராயந்து அருள் ఏలో రెంబావాయ్. ఇవాల్టి పాసురంలో మన గోదమ్మ కన్నా ఇలా మంచం మీద పడుకుని ఉండి గోదా ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు అని అడగకూడదు. కన్నా కోప్పుడయ్య సీర్య సింహాసనంలో కూర్చుని ఎందుకు గోదా ఈ వ్రతం చేశారు, ఏం కావాలి మీకు అని అప్పుడు అడగాలి. సరి కన్నా గబగబా అలా మేలుకోకే, మేమెలా మేల్కోమన్నాలో నువ్వు అలా మేల్కుని అందంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనంలో కూర్చో అని ప్రార్థిస్తున్నారు గోదమ్మ కన్నన్ని. ఎలా రావాలి ఇంతకీ నేను లోపల నుంచి బయటకు సింహాసనం మీదకు అంటే, సింగము కొండ గుహ లోపల నుంచి ఎలా అయితే శౌర్యంగా పరాక్రమంగా ఎలా అయితే బయటికొస్తుందో అలా కన్నా నువ్వు శౌర్యంగా బయటకు వచ్చి అందంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనంలో కూర్చోవాలి. నీవు పడుకున్న సౌందర్యాన్ని మేము సేవించాలి, నువ్వు కూర్చున్న సౌందర్యాన్ని మేము సేవించాలి, నువ్వు నడుచుకుంటూ వచ్చిన సౌందర్యాన్ని మేము సేవించాలి. అలా ఇవ ఎల్లాం నమక్కు నంబెరుమాళ్ పక్కలిలే కానలాం. అలా మన రంగేంద్ర సింహమైన శ్రీరంగం ఆస్థానం. సర్పగతి, సర్పం ఎలా పాకుతుందో, ఎలా పుట్టలోకి వెళుతుందో, సింగం ఎలా అయితే కొండ గుహ లోపల నుంచి బయటకు వస్తుందో, వృషభగతి, వృషభం ఒక ఎద్దు ఎలా అయితే పౌరుషంగా గర్వంగా నడుస్తూ ఉంటుందో, వృషభం నడిచేటప్పుడు టంగ్ 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 అని మెడలో గంట శబ్దం కూడా వినిపిస్తుంది. ఇవన్నీ కూడా వృషభగతి, వ్యాఘ్రగతి, సింహగతి, గజగతి, గరుడ మొదలైనవన్నీ కూడా మనము రంగనాథుడి దగ్గర దర్శించుకోవచ్చునమాట శ్రీరంగంలో. ఇలా నడుచుకుంటూ సింగం వలె రాకన్నా అనగానే గోదమ్మతో మన కృష్ణయ్య కృతయుగంలో నరసింహుడిగా రావాలా, త్రేతాయుగంలో రాఘవ సింహంలా రావాలా, ద్వాపర యుగంలో మన కృష్ణ సింహంలా యాదవ సింహంలా రావాలా, లేక కలియుగంలో శ్రీరంగంలో వేంచేసి ఉండే రంగేంద్ర సింహంలో రావాలా గోదా అని అడుగుతున్నాడు కృష్ణయ్య. ఉత్తిగా ఉపమానంగా సింగము అని చెప్పాం కన్నా పూవై పూవన్న సింహం వలె శౌర్యము పరాక్రమము ఉంది, పుష్పం వలె సుకుమారము ఉంది. అలా అందంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనంలో కూర్చుని గోదా ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు, మీకేం కావాలి అని అప్పుడు అడగవా కన్నా అని ప్రార్థిస్తున్నారు గోదమ్మ గోష్ఠి కృష్ణయ్యను. జై శ్రీమన్నారాయణ.